ఇక కేసీఆర్ గారు అభ్యర్థులను ప్రకటించారు. ఒక హైదరాబాద్లో మజ్లిసు దోస్తాను కాబట్టి అక్కడ ఒక హిందువుని పెట్టి హిందువుల ఓట్లు చీలుస్తారు. అది సహజమైనటువంటి అంశము. అక్కడ మజ్లిస్ గెలపడం కోసము కేసీఆర్ హిందువులను పెడతాడు. మళ్ళీ ఈయనడేమో ప్రతి మీటింగ్లో పోయి ఉర్దూలో మాట్లాడి తుర్కోల కోసం మేము ఏదో చేస్తామని చెప్తాడు. మరి హైదరాబాద్లో ఉండేటువంటి మీకోసం కష్టపడ్డ మహమూద్ అలీని నిలబెట్టవచ్చు కదా, హైదరాబాద్లో ఎంపీగా నిలబెట్టరు. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మజ్లిస్కి మాత్రం సపోర్ట్ చేస్తారు. తెలంగాణ వ్యతిరేకులకు మొట్టమొదట సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది కూడా అక్కడి నుంచే మొదలుపెట్టిరు. ఇవాళ పద్మరావు గౌడు, క్యామ మల్లేష్, పాపం క్యామ మల్లేష్ను బలి చేసిరు. భువనగిరిలో పద్మరావు గౌడ్ను బలి చేస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్, గాలి అనిల్ కుమార్ కూడా ఇచ్చిరు. ఏదో 5 ఎంపీ సీట్లు మేము బీసీలకు ఇచ్చినాం అనేటువంటి మాట చెప్తున్నారు. బీసీలకు ఇచ్చింది ఎందుకు ఇచ్చారు? గెలిచేటువంటి స్థానాల్లో ఎందుకు ఇవ్వలేదు? అధికారంలో ఉన్నప్పుడు 52% ఉన్నటువంటి బీసీలకు 50% మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు? ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఓను అసెంబ్లీ స్థానాల్లో 50% ఎందుకు బీసీలకు ఇవ్వలేదు? 1% కూడా లేనటువంటి నీ కుటుంబ సభ్యులకు ఎందుకు అన్ని సీట్లు ఇచ్చారు? అంటే ఓడిపోయేటప్పుడు మేము బీసీలకు ఇచ్చామనేటువంటి విషయం చెప్పుకోవడం మాత్రమే ఇది. ఓడిపోయే సందర్భంలో పద్మారావు గౌడు వీళ్ళ మీద మనకేం కోపం లేదులే, కానీ బల్లీగా బక్రా చేస్తున్నారు వాళ్ళను. పాపం క్యామ మల్లేష్నో గాలి అనిల్ కుమార్నో మెదక్ ఇవ్వచ్చు కదా. గాలి అనిల్ కుమార్కు ఆయన అక్కడ పటాన్చర్లోనో నర్సాపూర్లోనో గతంలో మెదక్ ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తికి ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా వెంకట్రామరెడ్డికి ఎందుకు ఇచ్చిర్రు మెదక్లా? అదే అంశము. నిజంగా మీరు బీసీల మీద ప్రేమ ఉంటే మెదక్లో ఒక బీసీకి ఇవ్వచ్చు కదా. మీ సొంత ఊర్లో ఒక బీసీకి ఇచ్చి గెలిపించుకోవచ్చు కదా, గెలుస్తారనుకుంటారు కదా మెదక్లా. ఇలా వెంకట్రామరెడ్డి మెదక్ జిల్లాకు కానీ మెదక్ స్థానంలో ఆయనకు సంబంధం లేనటువంటి వ్యక్తిని పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి మెదక్లో ఎందుకు ఇచ్చిర్రు? మరి గాలి అనిల్ కుమార్కి ఎందుకు ఇవ్వలేదు? బాజిరెడ్డి గోవర్ధన్కి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఇప్పుడు కవితకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? నిజంగా పోరాటం చేస్తుంది కదా కవిత, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అన్నయ్య చెప్తున్నారు కదా. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అని నిజామాబాద్ ప్రజలతోటి ఒక రెఫరెండం ఎందుకు వేసుకోలేదు? మా కవిత మంచి అమ్మాయి, మా కవిత మంచి లీడరు, ఆమెకు ఎటువంటి అవినీతితో సంబంధం లేదు, నిజామాబాద్ ప్రజల ద్వారా మేము ఈ మాట చెప్పదలుచుకున్నాము. నిజామాబాద్లో కవిత పోటీ చేస్తారు, నామినేషన్ ఇస్తారు, జైల్లో ఉండి కూడా గెలిచి వస్తారు. ఆ గెలిచిన తర్వాతనైనా ప్రజల యొక్క తీర్పును గౌరవిస్తారా లేదా అనేటువంటి విషయం ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు? ఆ కవిత అదే నిజామాబాద్ ప్రజల ద్వారా కదా వెలుగులోకి వచ్చింది, ఒక పదవి అనుభవించింది 2014లో. కవితను ఎందుకు ఇవ్వలేదు? బాజిరెడ్డి గోవర్ధన్ ఎందుకు బలి చేస్తున్నారు అక్కడ? బాజిరెడ్డి గోవర్ధన్ ఎందుకు బలి చేస్తున్నారు అక్కడ? ఆయన కూడా బలైపోతున్నాడు. ఏదో తప్పదు కాబట్టి ఏదో పోటీ చేయాలి కాబట్టి చేయడమే తప్ప అక్కడ గెలిచేటువంటి పొజిషన్ లేనే లేదు. నిజామాబాద్లోనో కరీంనగర్లోనో మీరు గెలిచేది లేదు. మెదక్లో కూడా ఇవాళ గెలిచేది లేదు. వెంకట్రామరెడ్డి గెలిచేటువంటి సిచ్యువేషన్ లేదు. మెదక్లో కూడా బీజేపీ గెలిచిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి. ఎక్కడైతే దుబ్బాకలో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పతనం ప్రారంభమైపోయిందో, ఏ దుబ్బాక ఉప ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ప్రజల్లో ఉందని స్పష్టంగా బయటపడిందో, ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పట్ల వాళ్ళ కుటుంబం పట్ల బీఆర్ఎస్ పరిపాలన పట్ల వ్యతిరేకత ఉందని మొట్టమొదటిసారిగా రుజువైంది 2020లోనే. ఇప్పుడు కాదు, 2020లోనే అక్కడ దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా వచ్చినటువంటి ఫలితాల ద్వారానే వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా కేసీఆర్ కానీ వారి కుటుంబం కానీ మారలేదు. ఇవాళ మెదక్ అనేటువంటి కంచుకోట మీరు అనుకుంటున్నారు కదా, మెదక్ అనేటువంటి కంచుకోటలో ఇవాళ కమలం జెండా పాగా వేయబోతుంది, జెండా పాతబోతున్నది. ఇవాళ వెంకట్రామరెడ్డికి ఎందుకు ఇచ్చారు, గాలి అనిల్కి ఎందుకు ఇవ్వలేనటువంటి అంశం పైన అదే గాలి అనిల్ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వంట వార్పుకు కట్టెలు కొనిచ్చింది, పాపం ఆ గిన్నెలు కొనిచ్చింది కూడా గాలి అనిల్ కుమారే. మరి జహీరాబాద్ ఎందుకు పంపించారు? దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏమిటి? జహీరాబాద్లో ఎవరు అభ్యర్థులు లేరా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేయొచ్చు కదా. జహీరాబాద్కి హరీష్ రావును పంపించవచ్చు కదా, జహీరాబాద్లో ఇంకొకరిని పంపించవచ్చు కదా. ఎందుకు మీ కుటుంబం మాత్రం సేఫ్గా ఉంటుందనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇవాళ పద్మారావు గౌడ్కో క్యామ మల్లేష్కో ఇంకోవరకో ఇస్తే ఇవాళ బీసీలకు ప్రేమ ఉన్నట్టు కాదు. ఇచ్చినటువంటి దాంట్లో 17 స్థానాలు ఏవైతే ఇచ్చిరో ఆ 17 స్థానాల్లో కూడా 16 స్థానాలు ప్రకటించిరు. ఇంకొక స్థానంలో ఎక్కడ ఇచ్చేటువంటిది కూడా లేదు. సో అక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు లేరు. ఆ అభ్యర్థుల్లో కూడా ఇచ్చినటువంటి 5 స్థానాల్లో కూడా ఎక్కడ వాళ్ళకు గెలిచేటువంటి లేవు. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా 0 అయ్యేటువంటి అవకాశమే ఉన్నది. పూర్తిగా 0 అవుతుంది. దీనికి సంబంధించి
పూర్తిగా సున్నా అవుతుంది అనేటువంటిది క్లియర్గా వచ్చిన తర్వాత ఇంకేం చేయాలనో అర్థం కాక మీరు ఇచ్చినటువంటిది ఇది. దీంట్లో ఉన్నటువంటి సీట్లు, మీరు ఇచ్చినటువంటి సీట్లు ఆదిలాబాద్లో ఎస్టీ ఆత్రం సక్కు, కొప్పుల ఈశ్వరు, బోయినపల్లి వినోద్ కుమారు. మరి కరీంనగర్లో కూడా బోయినపల్లి వినోద్ కుమార్కి ఇచ్చే బదులు ఈడ కూడా ఇంకో బీసీకి ఇవ్వచ్చు కదా. మీరు ఇచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ 2, ఆ మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ ఈ 5 స్థానాలు పోతే మిగిలిన అన్ని స్థానాల్లో బీసీకి ఇవ్వచ్చు కదా. ఇవాళ బాజిరెడ్డి గోవర్ధన్ కానీ, లేదంటే గాలి అనిల్ కుమార్ కానీ, పద్మారావు గౌడు, చేవేల పాపం కాసాని జ్ఞానేశ్వరి ఇంకొక బలి అయిపోతున్నాడు, క్యామ మల్లేషు, వీళ్ళు 5 బీసీలకు ఇచ్చారు కదా. 5 బీసీ స్థానాల్లో కూడా ఒకటి కూడా గెలిచేది లేదు. చేవేలలో గెలిచేది లేదు, సికింద్రాబాద్లో గెలిచేది లేదు. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ దగ్గర లేకపోతే జహీరాబాద్లో నిజామాబాద్లో గెలిచేటువంటి ప్రసక్తి లేదు. ఈ 5 చోట్ల మీరు పోటీ చేసిన 5 చోట్ల 3వ స్థానంలో ఇవాళ బీఆర్ఎస్ ఉండబోతుంది, రాసి పెట్టుకోండి. 3వ స్థానంలో బీఆర్ఎస్ ఉండబోతుంది, రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్ మీద కోపంతో చెప్పట్లేదు. కేసీఆర్ గారు ఇదే విషయాన్ని ఆ రోజు ఎందుకు చేయలేదు అనేటువంటి అంశాన్ని క్లారిటీగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడ గెలుస్తారు, ఎక్కడ గెలవరు. మెదక్లో వెంకటరామరెడ్డి ఎందుకు ఇచ్చారు? ఒక సాధారణ టీఆర్ఎస్ కార్యకర్త, మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకు అక్కడ మెదక్లో పోటీ చేయడం లేదు? గాలి అనిల్ మధ్యలో కాంగ్రెస్ పోతే పొయ్యి వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన అయితే మొదటి నుంచి బీఆర్ఎస్ తోటి హరీష్ రావు తోటి ఉన్నటువంటి వ్యక్తే కదా, ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తే కదా, ఆయనకి ఇవ్వచ్చు కదా, గెలిపించుకోవచ్చు కదా ఒక బీసీని. సో ఇవన్నీ కేవలం ఎక్కడ కూడా ఓడిపోయేటువంటి స్థానాలను మాత్రమే బీసీలకు ఇచ్చారనేటువంటిది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతున్నది. వీళ్ళకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో అక్కడ మాత్రమే ఉన్నది. ఇక గుజరాత్లో భాజపాకు షాకు, లోక్సభ బరి నుంచి వైదొలిగిన అభ్యర్థులు. గుజరాత్లో బీజేపీ స్ట్రాంగ్ కదా, బీజేపీ వరుసగా గెలుస్తుంది, 30 ఏళ్ల నుంచి సర్కారులో ఉన్నది. కానీ ప్రకటించినటువంటి 2 అభ్యర్థుల పైన, వడోదరకు సంబంధించి ఇంకొక స్థానంలో కూడా ప్రకటించినటువంటి 2 అభ్యర్థులను మార్చాలని స్థానికంగా ఉండేటువంటి నాయకుల మధ్య విభేదాలు వచ్చి అక్కడ ప్రకటించబడినటువంటి అభ్యర్థులు వాళ్ళే వైదొలగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి బీజేపీ ఎట్లాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది? అందులో గుజరాత్లో 2 అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉన్నా కూడా ఇచ్చింది. అధిష్టానం ఇచ్చినటువంటి పేర్లపైన అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు ఎందుకు వ్యతిరేకత ప్రదర్శించారు అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది.